ఇదైందంటే ఒక్కడు బయట నుంచి వచ్చినా రివర్స్ అవుతారు ఇప్పుడు ఈ పార్టీలో. అంటే కొట్లాడతారు. అలాంటి ఒక పరిస్థితి కూడా ఉంది. సెకండ్ టాపిక్ ఏంటంటే రిలేటెడ్, అక్కడ ఆవిడకేమో ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇక్కడేమో ఏకంగా తమిళనాడులో బీజేపీ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, హీ హాస్ క్లియర్లీ ఇండికేటెడ్ ఇస్ డిస్మే ఓవర్ నాట్ అలోయింగ్ హిమ్ టు ఫంక్షన్ లిబరలీ. అయ్యా మీకు మీ పార్టీకి ఒక దండం నమస్కారం అని చెప్పి అన్నామలై గారు ఆ పార్టీకి ఒక ఊపు రూపం అన్నీ తీసుకొచ్చిన ఆయన రంగు రుచి వాసన లేకుండా తయారు చేసి ఆ ఏఐడిఎంకే నుంచి వచ్చిన ప్రాక్సీలకి కట్టబెట్టాం. దాంతో దాని నిరసనగా అమిత్ షా గారికి లెటర్ అందజేసినట్టు సమాచారం. ఇది ఇంకా నిర్ధారణ కాలేదు, ఇది ఒక సమాచారం మాత్రమే. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, బీజేపీ శాశ్వతంగా ఏంటంటే ఇంకొకళ్ళు ఆ రాష్ట్రంలో తమ పార్టీ గొయ్యి తవ్వడానికి వెళ్ళలేదు, మేమే తవ్వుకుంటున్నాం అని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు భావించవచ్చు. అనుకోవచ్చు అండి మీరు. అది అన్నామలై లాంటి ఒక అద్భుతమైన పర్సనాలిటీ దొరికినప్పుడు నిలబెట్టుకోలేకపోవడము వీళ్ళ బలహీనత. అది తమిళనాడులో ఒక ట్రెండ్ వచ్చింది, మనకు అందరికీ కనబడుతుంది. ఏంటి అంటే ద్రవిడ పాలిటిక్స్ కు విసుగు చెందిన ప్రజలు అటు పాలిటిక్స్ తెలియని విజయ్ని గెలిపించారు. తర్వాత అంటే వీళ్ళంతా నాన్ పొలిటికల్ పీపుల్, వీళ్ళంతా కూడా ఒక సినిమా దీంతో వచ్చారు. అన్నామలై ఏంటి అంటే ఈయన కూడా రాజకీయాలు తెలియని ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. అంతేకాకుండా ఈయన సినిమా గ్లామర్ లేని మొదటి నాయకుడు. తమిళనాడులో ఇటువంటి ప్రయోగం ఎప్పుడూ చేయలేదు. ఉంటే సినిమా గ్లామర్ అన్న ఉండాలి, లేదంటే డిఎంకే ద్రవిడ పాలిటిక్స్ లో ఉండాలి. అలాంటి వాళ్ళని అక్కడ పెంచి పోషించారు, లేకపోతే వాళ్ళకే స్థానం లభించింది. అలాంటిది ద ఓన్లీ మ్యాన్ ద్రవిడ్ పాలిటిక్స్ కానీ అదర్ పాలిటిక్స్, ఏ పాలిటిక్స్ అనుభవం లేని వ్యక్తి, అలాగే సినిమా గ్లామర్ లేని ఒక అధికారి వచ్చారు. ఒక గొప్ప ప్రయోగం అది నిజంగా. అయితే ప్రజలు కూడా ఆదరించారు. ఆ విధంగా ఆయనకు ఆ ఫ్రీడమ్ ఇస్తే ఇంకా ముందుకెళ్లేవాడు. ఇప్పటికిప్పుడు ఏదో అధికారంలోకి రావాలి, ఇప్పుడు రాకపోతే కుదరదు, మళ్ళా డిఎంకే థర్డ్ టైం వస్తుంది అని చెప్పేసి అన్నా డిఎంకే యొక్క ఫోర్సెస్ ఏదైతే ఇంటర్నల్ ప్రెషర్ కు లొంగిపోయి అన్నామలైని దూరం పెట్టడము చాలా తప్పు జరిగింది, పాపం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తారనేది, ఎందుకంటే 2.5% లేని ఓటు బ్యాంక్ బీజేపీకి అక్కడ 19% కూడా ఒక ఎంపీ ఎలక్షన్ 19% వరకు వెళ్ళింది. ఎన్డీఏకు 11% అయితే ఈజీగా వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు గతంలో 50-60 ఏళ్లలో తమిళనాడులో బీజేపీకి అంత ఆదరణ ఎప్పుడు లేదు. కనుక నేనంటే 18-19% అనేది చాలా పెద్ద ఇది అండి. అన్నామలైని పోగొట్టుకుంటే వీళ్ళు సౌత్ లో నిజంగా పోగొట్టుకున్నారు. సరే, బాజీ గారి దగ్గరికి వెళ్తాం. బాజీ గారు ఎలా చూస్తున్నారు తమిళనాడు రాజకీయాల్ని? అండ్ ఇంకొకటి, దానికన్నా ముందర ఇంకో విషయం చెప్పాలి. మీరు మీ పార్టీ ఆఫీసులు, మీరు సుత్తి కొడవలి పార్టీ వాళ్ళు కూడా దాదాపు 700 ఆఫీసులు మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో. లేదా బూజులు తెలిపి వీళ్ళు కబ్జా పెట్టేశారు. ఏకంగా టీఎంసీ కబ్జా పెట్టి ఆ పేర్లు తీసేసి కాంగ్రెస్ పార్టీ వేసి తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ వేసి తృణమూల్ కాంగ్రెస్, అవన్నీ రివైవ్ చేసుకున్నారు. రెండోది, వాళ్ళకేదో గణశక్తి అని ఒక పేపర్ ఉన్నట్టుంది సిపిఎం వాళ్ళకి. అక్కడ గణశక్తి ప్రొఫెసర్ గారికి బాగా తెలిసి ఉండొచ్చు. గణశక్తి పేపర్కి 15 ఏళ్ళు ఈవిడ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల, కమర్షియల్ ఇలా ప్రభుత్వం తరఫున. సువేంద్ర అధికారి రాగానే ఆ పేపర్కి కూడా ఇచ్చాడు. వాళ్ళ పాలసీ సిపిఎం పాలసీ, లోపల వాళ్ళు ప్రభుత్వం తిట్టుకుంటారు, విమర్శిస్తారు, పాలసీల మీద మాట్లాడతారు, అవన్నీ ఓకే. అయినా కూడా ఇచ్చాడు, ఇంపార్షియల్గా ఇచ్చాడు. ముందర ఐ థింక్ ఈ మస్ట్ హావ్ ఇది ఎక్స్పీరియన్స్డ్ రిలీఫ్. మీ ఆఫీసులు మీరు తెచ్చుకొని మీ ఆఫీసులో మీరు కూర్చునే ఒక అవకాశం సువేంద్ర అధికారి కల్పించాడు అక్కడ. నిజంగానండి. ఇక్కడ నియంతృత్వ ధోరణితో కొనసాగిన మాట వాస్తవమే. అయితే ఆ జరిగిన తప్పులు, ఆ పరిణామాలని మరి సరిదిద్దటం కోసం మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా సరిదిద్ది తీరాల్సిందే. ఎందుకంటే అప్పుడే ప్రజల్లో మరి ఒక మంచి పరిపాలన ఇస్తున్నారన్న సంకేతం వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఓడిపోవడానికి కారణం కేవలం బీజేపీ బలపడటం కాదండి. వీళ్ళు దీదీ తప్పులు, ఆవిడ చేసిన విధానాలు, ఆవిడ నమ్మిన సిద్ధాంతాలు, అణచివేత ధోరణి, ఇవన్నీ కూడా నియంత్రిత పోకడలు కూడా ఆవిడ ఓడిపోవడానికి కారణాలలో ప్రధానంగా పాత్ర పోషించినాయి. అందుకనే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏ తప్పులు జరిగినాయి, వేరే రాష్ట్రాల పరిస్థితులకి వెస్ట్ బెంగాల్ పరిస్థితులకి ఎందుకు భిన్నమైన వాతావరణం ఉంది అనేది ఒక అనాలిసిస్ చేసి వాటిని సరిదిద్ది మళ్ళీ గాడిలో పెట్టే పని చేస్తేనే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. ఖచ్చితంగా మరి ఆ దిశలోనే
సువేంద్ర అధికారి వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. మా పార్టీ ఆఫీసులు చాలా చోట్ల రూరల్ ఏరియాస్ లో, సెమీ రూరల్ ఏరియాస్ లో కూడా మూతపడిన వాటి వాస్తవం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ మొత్తం స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తుందండి బెంగాల్లో, అనుమానం ఏం లేదు. సెంట్రల్ పాలిటిక్స్ లో ఎలాంటి మరి ఒక యూనిటీ ఉన్నా లేకున్నా బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ ఇండివిజువల్ గానే గ్రో అవడానికి ప్రయత్నం చేస్తుందండి. అయితే ఇప్పుడు రెండో టాపిక్ లో మరి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అన్నామలై ఈజ్ ఏ క్రేజీ లీడర్ అండి, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక క్రేజీ లీడర్. అతనికి యూత్ లో చాలా ఫాలో అప్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే అతను ఇండివిజువల్ గా బీజేపీ ఎదగాలి అనే ఒక సిద్ధాంతంతో ఆయన ఫైట్ చేశాడు అధిష్టానంతో. దానికి బీజేపీ అధిష్టానం ఒప్పుకోలా, ఏఐడిఎంకే తోటి ఆయన వెళ్ళడానికి సిద్ధపడింది. ఏఎండిఎంకే అది డిఎంకేలో ఉన్న సీనియర్స్ అందరూ కూడా ఇతనికి నాయకత్వం ఇవ్వడానికి, ఇతని నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఇవన్నీ కూడా అతను అసంతృప్తికి కారణం. అతను 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్ళీ 3వ సారి ఆయన ఇష్టపడాల పోటీ చేయడానికి. ఒక ఉన్నతమైన భావజాలం కలిగిన ఆఫీసర్ గా అతను స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరుంది, అవినీతి రహితుడు. సో ఏంటంటే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకుడు ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. బీజేపీ అతన్ని పోగొట్టుకోవటం మరి దురదృష్టకరం, వాళ్ళ మరి చేసుకున్న ఇదనమాట. అయితే ఏంటంటే ఇవాళ ఇంకొక వార్త కూడా వాళ్ళు చేశారు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు ఆయనకి. మీరు పార్టీ వేడొద్దు, రాజ్యసభ ఇస్తాం ఏపీ నుంచి, ఏపీ కోటాలో అని. దానికి కూడా ఆయన రిజెక్ట్ చేశాడు. అంతటి ఒక సొంత సిద్ధాంతాల మీద, తను నమ్మిన సిద్ధాంతాల మీద నిలబడే నాయకుడు అతను. సో అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా అటువంటి లీడరు. ఇప్పుడు తాజాగా ఏంటంటే సొంత పార్టీ పెట్టుకోవాలి, లేకపోతే సొంత ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకోవాలి. యూత్ ఏదైతే జన్జెడ్ కేటగిరీ పీపుల్ ఉన్నారో, ఇవాళ ఓటర్స్ ఉన్నారో, వాళ్ళల్లో ఒక క్రియేట్ చేయాలి, ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఏంటంటే బీజేపీ అధిష్టానాన్ని, ప్రెసిడెంట్ ని కలిసినప్పటికీ కూడా అక్కడ పాజిటివ్ గా అయితే అక్కడ ఏమి జరగలేదు. అతను మరి త్వరలోనే 1-2 రోజుల్లోనే మనం కొత్త పార్టీ పెట్టటమా, లేకపోతే తన కార్యాచరణని ఉద్యమం రూపంగా తీసుకురావాలన్న కార్యాచరణ కూడా ఆలోచిస్తున్నాడని తెలిసింది. అవి ప్రకటించే అవకాశం ఉందండి. 1-2 రోజుల్లో ప్రకటిస్తాడు ఖచ్చితంగా. ఇవాళ అతను ప్రభావవంతమైన రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కాకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో మరి ఏ అన్నా డిఎంకేలు పక్కన పెట్టండి, మన టీవీకే విజయ్ ఆయన పరిపాలన వైఫల్యాలకు ఒక పక్కలో బల్యం లాగా మాత్రం మన అన్నామలై తయారవుతాడు అనడంలో ఎట్టి సందేహం లేదండి. మొత్తానికి ఏంటంటే ఒక మంచి గట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడరు, యూత్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడరు. అట్లాగే ఏంటంటే డిఎంకే పరిపాలన ఉన్న వైఫల్యాలు, అవినీతిని ప్రస్ఫుటంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. చాలా బలంగా తీసుకెళ్ళటం జరిగింది ఆయన. కాకపోతే అతని సేవల్ని బీజేపీ వాడుకోలేకపోయింది. అతను ఇండివిజువల్ గా ఎదగాలి, ఇండివిజువల్ గా ఉండాలనే తన వాదనకి పార్టీ ఏకీభవించలేదు. వాళ్ళు ఎలయన్స్ కే ప్రాధాన్యత ఇచ్చి ఇతన్ని దూరం చేసుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం అన్నామలై ఒక మంచి లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతాడు సార్, తప్పకుండా. ఇది మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అతన్ని ఒక ఐపీఎస్ గా ఉండి ప్రజల్లో అవినీతి రహితుడిగా ఉన్న ఒక మంచి మనిషి రాజకీయాల్లో ఉండాలి. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మరి ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి అతను మళ్ళీ భవిష్యత్తులో ఒక యువ తరంగాలాగా మరి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. రైట్. మస్తాన్ రావు గారు, మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా అన్నామలై ఆ డిసిషన్ కి అరైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇవన్నీ ఏంటంటే హియర్సేనే, మనకేదో నేషనల్ మీడియా మనందరం భావించే ఢిల్లీ మీడియాలో వస్తున్న వార్తలు. ఇప్పుడు అన్నామలైకి సంబంధించి నిన్న మొత్తం కూడా నేషనల్ మీడియా మొత్తం అన్నామలై పార్టీ పెట్టేశాడు, దాదాపుగా పెట్టేసినట్లే అనేది కూడా ఖాయం చేసేసినాయి. మరి ఆయన అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ అంతా ఎందుకు వస్తుంది అంటే ఆయన కనీసం ఇట్లా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కూడా ఆయన ఫారెన్ లో ఉన్నారు, నిన్నదే వస్తున్నారన్నారు, కానీ నిన్నది ఎక్కడా కూడా ఖండించకపోవటం అనేది అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. అసలు మామూలుగా ఉంటేనే ఇది ఆయన ఏమైనా ఖండించడం. ఎందుకంటే కోయంబత్తూరులో కానీ మొత్తం ఇప్పుడు ఎక్కడైతే ఫ్లెక్సీలు వెలిసాయో ఆ ఫ్లెక్సీల్లో ఏంటంటే ఆయన అభిమానులు కావచ్చు, ఆయనకి మద్దతుదారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీ ఆ పిలుపు మేరకే జరిగింది అనేది అక్కడ అనుమానం వ్యక్తమవుతుంది. లేకపోతే ఊరినే ఆయన ఫోటో వేసేసి ఆ విధంగా ఒక పార్టీ పేరుతో పెట్టే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఏంటంటే మనం అసలు వెనకాల జరిగిందంటే కూడా గమనించాలి.
ఆయన 2025లో ఈయన్ని పళనిస్వామి గారు అడగగానే ఈయన తీసేసి నయనార్ నాగేంద్ర గారిని పెట్టడం చాలా అవమానకర రీతిలో జరిగింది. ఎందుకంటే ఈయన ఐపీఎస్ రాజీనామా చేశారు, ఫస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ ప్రెసిడెంట్ చేశారు. ఈయన కూడా భారతీయ జనతా పార్టీని తమిళనాడులో చాలా శక్తివంతంగా చేయడానికి ఆయనకు ఉన్నంతలో ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. ఆయన ఎనర్జీస్ కూడా ఆ విధంగా మంచి అగ్రెసివ్ గా ఉంటారు మనిషి. ఇప్పుడు ఆయన జయలలిత గారి మీద చేసిన, ఇప్పుడు ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత గారి మీద చేసిన కామెంట్స్ చూడొచ్చు. అంటే కరప్షన్ కి సంబంధించి ఏ విధమైన ఆ జయలలిత పరిపాలనా కాలాన్ని అత్యంత చెత్త కాలంగా ఆయన అభివర్ణించారు ఆ రోజుల్లో. అంటే ఆయన ఎక్కడా కూడా భయపడలా. కానీ ఆయన ఏంటి అన్నాడీఎంకి ఏంటంటే జయలలితని అమ్మ అనే కోణంలోనే చూస్తూ ఉంటది. నిజానికి మనకి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, ఆమె ఆభరణాలు కొన్నారు, అదంతా ఎరా అవినీతికి సంబంధించి కూడా ఎట్లయితే ఆమె తమిళనాడు ప్రజల్లో కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఆమె అదే విధంగా అవినీతి విషయంలో కూడా దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించారు, దానిలో ఏం అనుమానం లేదు. సో ఆ విషయాన్ని అన్నామలై గారు చెప్పడాన్ని కూడా అక్కడ అన్నాడీఎంకే సాధారణంగానే యాక్సెప్ట్ చేయదు కదా. సో బాగా కోపం పెంచుకొని ఆయన మాకు పొత్తు కావాలి అంటే ఖచ్చితంగా ఆయన్ని తొలగించాల్సిన పరిస్థితి. కనీసం ఆయనకి సంబంధించి వాళ్ళ మద్దతుదారులకు కానీ ఆయన ఎంకరేజ్ చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోవటం, అవమానకర రీతిలో పంపించి వేయటం. సో అదంతా కూడా ఆయన మనసులో గూడు కట్టుకొని ఉంది. సో అందుకనే ఆయన లాస్ట్ 2 times జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్, బీజేపీ స్టేట్కి సంబంధించి, తమిళనాడు స్టేట్కి సంబంధించి ఆయన అటెండ్ కాకపోవడం, సో ఇటీవల కాలంలో ఏమి కామెంట్ చేయకపోవడం విజయ్ పరిపాలన పట్ల కానీ ఏమి కానీ. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆయనలో ఏదో గూడు కట్టుకొని ఉంది. దాని పర్యవేక్షణమే ఈరోజు పార్టీ రూపంలో వచ్చింది అనేది పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఢిల్లీ వెళ్తుంది కూడా బీజేపీ నాయకత్వాన్ని కలిసి ఆయన హుందాతనంతో కూడిన వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోవాలనేది వెళ్తున్నారనేది పాయింట్. నిజానికి ఏంటంటే ఒక్క విషయం స్పష్టం చేస్తానండి, విజయ్ అంటే డిఎంకే అన్నా డిఎంకేలకి అక్కడ కాలం చెల్లింది. ఆ గ్యాప్ ఉంది కాబట్టే ఈరోజు విజయ్ అనే వ్యక్తి పెద్దగా ప్రయత్నించకుండానే ఒక రకంగా అధికారాన్ని పొందగలిగారు. సో అదే విషయాన్ని ఆ రోజు అన్నామలై గుర్తించారు. మనం అలా వెళ్దామనేది ఆయన వ్యక్తిగతంగా అనుకున్నా కూడా భారతీయ జనతా పార్టీకి ఆ ధైర్యం చాలా. అందుకనే అటు విజయ్తో పొత్తు పెట్టుకుందామా, ఇటు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుందామా అని ట్రై చేసి చతికిల పడింది. చివరికి వాళ్ళు బెదిరింపులు కూడా దిగారు. అయినా కూడా బీజేపీ పప్పులే ఉడకలేదండి. సో ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అన్నామలై ఏంటంటే అక్కడ ఒక అన్నాడీఎంకేకి ఈరోజు అక్కడ అంతర్ధానం అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. పళనిస్వామి నాయకత్వం మీద కూడా భ్రమలు విడిపోయాయి ఎవరు కూడా. సో ఏదైతే ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందో దాన్ని భర్తీ చేసే విధంగా అన్నామలై అడుగులు వేస్తున్నారు అనేది కూడా మనం భావించవచ్చు. సో రెండోది ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీనే వాళ్ళ వల్ల కావట్లేదు కాబట్టి ఈయన ఒక పార్టీ పెట్టించి ఆ విధంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉందా అనేది కూడా వేరే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇది కొంత వింతగా అనిపించినప్పటికీ కూడా అది కూడా ఒకటి నడుస్తూ ఉంది చర్చ. కానీ నేనైతే ఏంటంటే ఆయనే సొంతంగా వెళ్తున్నాడేమో అనేది నేను అనుకుంటాను. రైట్. బషీర్ గారు మీరేమంటారు, మరో ద్రవిడ పార్టీ అక్కడ రాబోతోంది అన్నామలై నేతృత్వంలో, మీరు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ చర్చలోకి వెళ్ళే దాని ముందు ఒక పాయింట్ మనం గమనించాలి. పివి రమేష్ గారని ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసి ఆంధ్రప్రదేశ్ లో రిటైర్ అయిన ఆయన ఒక మాట చెప్పాడు ఇంటర్వ్యూలో, ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని స్వయంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు సామాన్య ప్రజల్లో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వీళ్ళ మీద భావన ఎలా ఉందంటే వీళ్ళు పెద్ద ఫ్రాడ్, ఒక్కొక్కళ్ళు 1000 కోట్లు ఇలా సంపాదిస్తూ ఉంటారు, సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటారు, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేయరు, ఈ రాజకీయ నాయకులు ఏది చెప్తే అది జీ హుజూర్గా అంటారు అనే భావన ప్రజల్లో 90% కాదు 10% ప్రజల్లో అలాంటి భావన ఉంది. ఒక్క విషయం. ఇంకా రెండో విషయం, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది నేను గమనించాను, రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో చేసేసేయాలి, లేదా ఇంకా సంపాదించుకోవాలి, లేదా ఇంకా సంపాదించుకుంది దాచుకోవాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది రిజైన్ చేసి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎలక్షన్లలో నిలబడి ఓడిపోయి మళ్ళీ ముఖాలు
చూపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అంతవరకు చూసుకుంటే కనుక చాలా పెద్ద లిస్ట్ ఉంది. వివి లక్ష్మీనారాయణ గాని, తోట చంద్రశేఖర్ గారు, మెట్ట రామారావు, చింతల పార్థసారథి, ఎస్ఎం ఇక్బాల్, ఇంతియాజ్ గారు, అర్దర్ గారు, శ్రీరామ్ మాల్యాద్రి గారు, రావెల కిషోర్ బాబు గారు. కాబట్టి ఆయన ఏదో ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పెద్ద నీతిమంతుడు, ఆయన ఏదో అది ఇచ్చేసాడు అని చెప్పేసి భావిస్తున్నాం అంటే అది వాస్తవంగా బీజేపీలో ఉన్నాడు కదా, మీకు ముస్లిం లీగ్ ఆయన నీతిమంతులు కూడా మీకు నచ్చరు, బీజేపీలో ఉన్నాడు కాబట్టి. నేను ఆయన ఒక్కడే అంటున్నా, స్వయంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారు చెప్పిన ఆయన అభిప్రాయం అండి. అంటే ఆయన అభిప్రాయం అందరినీ అవినీతి ఆయన అందరినీ ఒకే లెక్కన పెట్టలేదు కదా, కొందరు ఉన్నారు అన్నాడు ఆయన. ఒక్క నిమిషం, జేడీ లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు పక్కన పడేసారు. సెకండ్ అలా మనం అవినీతి పనులు ఎలా చిత్రీకరిస్తాం? వాళ్ళు కూడా దేశ సేవ చేయాలని ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చి ప్రజల్లో కూడా అలాంటి భావనే ఉంది. మూడవ పాయింట్ వచ్చి మనం చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవినీతిగా ఉన్నటువంటి ఒక మినిస్టర్ని గాని, ఎమ్మెల్యేని గాని, ఎంపీని గాని ఎవరినైనా నిరోధించి ఇది చేయడానికి వీల్లేదని ఎవడైనా సరే ఏ ఫైల్ మీదైనా సరే రాసిన సంఘటన ఏదైనా ఉందా చూపించండి. కాబట్టి ఇక్కడ సేవ అనే విషయాన్ని పక్కన పెట్టేటట్టయితే సేవ అనే ముసుగులో అధికార లాలసతే కనబడుతుంది. ఆయన వచ్చాడు, ఆయన సీఎం అవ్వాలని చెప్పేసి భావించాడు. సీఎం అవ్వడానికి అక్కడ ఏది కనబడింది? ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఏదో ఒక విధంగా అధికారంలో రావడానికి అన్ని రకాలైనటువంటి ఎత్తుగడలు వేసి బీజేపీ పార్టీ కనబడింది. ఆ బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరి ఆయన చేసిన ప్రయోగాలన్నీ చేసినా సరే అట్టగా ఆయన ఫెయిల్యూర్ అయిపోయాడు. ఈ ఫెయిల్యూర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బీజేపీకి సంబంధించిన ఈ త్రిభాషా సిద్ధాంతం. త్రిభాషను తీసుకొచ్చి, హిందీని తీసుకొచ్చి సౌత్ ఇండియా మీద ఈ ద్రావిడ భాషల్ని తొక్కేసి, తెలుగుని, తమిళ్ని, ఈ మలయాళాన్ని, కన్నడాన్ని వీటిని తొక్కేసి బలవంతంగా హిందీని రుద్దాలని చూడడం ఒక అంశం. ఇంకా రెండవ అంశం వచ్చేసి ఈ ద్రావిడుల్ని అణిచివేయాలి, ఉత్తర భారతదేశం నుంచి ఆ భావజాలాన్ని తమిళనాడు మీద రుద్దాలి అనేది ఇంకొక అంశం. తర్వాత ఈయన అన్నాదురైని, అలానే జయలలిత గారికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడటం, ఇవన్నీ కూడా వెరసి అక్కడ వికటించాయి, తమిళులకు వ్యతిరేకంగా పనిచేశాయి. కాబట్టి ఈయనకు అర్థమైంది రాజకీయంగా బీజేపీలో ఉంటే ఏ విధమైనటువంటి లైఫ్ ఉండదు అనేది ఆయనకు స్పష్టంగా అర్థమయ్యి ఈ రోజు బీజేపీలో నుంచి బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అయితే మన మిత్రులు చెప్పినట్టుగా, మస్తానరావు గారు చెప్పినట్టుగా దీని వెనుక బీజేపీ ఉన్నా సరే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోడస్ ఆపరెండి, ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడస్ ఆపరెండి ఏంటంటే అక్కడ బలమైనగా ఉన్న పార్టీలను ఈ నాశనం చేయడానికి గాను ఈ భీష్మాచార్యుల్ని చంపడానికి శిఖండిని తీసుకొచ్చినట్టుగా కొన్ని ప్రాంతీయ పార్టీల్ని తీసుకురావటం, వాటిని ప్రోత్సహించడం. మంచి పట్టున్నట్టుంది బషీర్ గారు, బాగా పురాణాలు అవి చదివేసినట్టున్నారు. గుంటూరు కదా, గుంటూరు వాళ్ళకి కాస్త నాలెడ్జ్ ఉంటుంది. ఇదే ఈ మోడస్ ఆపరెండిలో భాగంగానే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ స్వయంగా ఈ నాటకాన్ని ఆడిస్తుందంటే మనం కాదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అయితే ఈ నా వాదనని ప్రొఫెసర్ గారు ఒప్పుకోరు, మురళీమోహన్ రావు గారు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన ఏబీవీపీ నేషనల్ ప్రెసిడెంట్ గా కూడా చేశాడు కాబట్టి ఆయన అందులో బాగా నరాన జీర్ణించుకున్నాడు. కాబట్టి ఆయన ఉన్న నిష్పక్షపాతంగా మాట్లాడే పరిస్థితి ఆయన లేదు కాబట్టి ఆయన ఒప్పుకోవడం. మీకుండా నిష్పక్షపాతంగా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు అదే ద్రవిడ పార్టీ, మీరు ఐయుఎంఎల్, మీరు వచ్చి హిందీని వద్దంటే మీరు ఒప్పుకుంటారా? మీరు హిందీ, ఉర్దూ ఇవన్నీ ఉండాలంటారుగా, మీరు హిందీని రుద్దొద్దని నేను చెప్తా, హిందీని రుద్దడానికి వీల్లేదు, హిందీని రుద్దకూడదు నేను కూడా చెప్తా. అంటే బషీర్ అహ్మద్ గా చెప్తారా, ఐయుఎంఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తారా? నేను ఐయుఎంఎల్ మా పార్టీ స్టాండ్ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఏ భాష ఉంటే జాతీయ భాష సార్ అది. మీరు ఒప్పుకోనంటే ఎట్లాగా? మీకు నచ్చకపోతే మీరు మాట్లాడకండి, ఒప్పుకోకపోతే ఎట్లాగా? అండి జాతీయ భాష, కనెక్టింగ్ ద పీపుల్, అది హిందీ అనేది. తమిళ్ కూడా జాతీయ భాష. మీరు నోటు మీద చూడండి, 16 రకాలైనటువంటి భాషల్ని ఈ రోజు రాజ్యాంగం గుర్తించింది. తెలుగు కాదా? తెలుగు జాతీయ భాష కాదా?
చెప్పమనండి, తెలుగు కాదని చెప్పానండి, తమిళ్ కాదని మీరు చెప్పాలి. అస్సాం వెళ్ళి తెలుగులో మాట్లాడండి సార్, వీళ్ళు చెప్తున్నారు కదా, అక్కడ వెళ్ళి తెలుగులో మాట్లాడండి, ఎవరైనా మాట్లాడతారా మీతో? నేననేది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బలవంతంగా వాళ్ళకి సంబంధించిన ఉత్తరాది భాష హిందీ నేర్చుకోమని ఏ విధంగా దక్షిణాది వాళ్ళ మీద బలవంతం చేస్తున్నారో, అదే విధంగా ఈ దక్షిణాది భాషలైనటువంటి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఉత్తరాదిలో నేర్చుకోమని అక్కడ కూడా బలవంతం చేయమనండి. నిష్పక్షపాతంగా ఉండమనండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. విభాషా సిద్ధాంతం అంటే కేవలం హిందీని తీసుకొచ్చి దక్షిణాది వాళ్ళ మీద రుద్దటమేనా? మా భాషల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి మీరు టైం కూడా అయిపోతుంది. ప్రొఫెసర్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. ప్రొఫెసర్ గారు మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి ప్రొఫెసర్ గారు. వారు నా పేరు తీసుకున్నారు కనుక నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఏదైతే నిజాన్ని పూర్తిగా అబద్ధంగా చెప్పగలిగిన స్తోమత వరకు ఉంది. నేనేమంటానంటే ఎడ్యుకేషన్ పాలసీ త్రిభాషా విధానం ఒకసారి చదవాలి, ఆ జీవోను చదవాలి. చదవకుండా మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. ఒక ప్రొపగండా గ్యాంగ్ ఉంటుంది ఈ దేశంలో, ఇది రిపీటెడ్ గా చెప్తూనే ఉంటుంది. నెహ్రూ గారి పీరియడ్ నుంచి హిందీ రుద్దడం అనేది జరిగింది గతంలో, ఇప్పుడు కాదు జరుగుతున్నది. ఇప్పుడు పాలసీ ఏంటంటే త్రిభాషా విధానంలో ఒక్క ఫారిన్ లాంగ్వేజ్, 2 భారతీయ భాషలు. ఏ భాష అనేది భారతీయ భాషల్లో ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ 1 ఫారిన్ లాంగ్వేజ్ ఈజ్ ద పాలసీ. ప్లీజ్ గో త్రూ ది జీవో వితౌట్ రీడింగ్ ది జీవో. రిపీటెడ్ గా పలికి జనం మీద రుద్దేటువంటి ఈ ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది. సిబిఎస్ఈలో ఇప్పుడు 9th 10th జీవో ఒకటి వచ్చింది. ఇప్పుడు అక్కడ గొడవ ఏంటంటే నార్త్ ఇండియాలో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఫ్రెంచ్ భాషనో లేకపోతే ఇంకేదో భాషనో తక్కువ మార్కులకు పాస్ అయిపోయి ఇటువంటివన్నీ విదేశీ భాషలు 2 తీసుకోవడం, అవసరమైతే భారతీయ భాషను నెగ్లెక్ట్, అంటే హిందీ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. హిందీ కాకుండా ఇంకొక భారతీయ భాషను నేర్వరు వాడు. 2వ భారతీయ భాష ఉండాలి అనేసరికి ఇప్పుడు అక్కడ కూడా గొడవ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇది బీజేపీ చేస్తున్న ప్రయోగం. నార్త్ ఇండియన్స్ ఎప్పుడు కూడా సౌత్ లాంగ్వేజెస్ నేర్చుకోరు. చిన్నప్పుడు కొద్దిగా మినిమం నేర్చుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా సౌత్ వచ్చినప్పుడు ఇది ఏది ప్రమోట్ చేయకుండా ఈ కాంగ్రెస్ ఇతర శక్తులు అన్ని కూడా ఉల్టా పుల్టా చేసి ఇప్పుడు మళ్ళా నెపం మీద మోపడము. ఆర్ఎస్ఎస్ నోటికి వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. ఆర్ఎస్ఎస్ కి ఇక్కడ ఏం సంబంధం ఉంటుందో తెలియదు. దుష్ప్రచారం చేస్తూనే పోతుంటారు. ఉత్తర భారతము, దక్షిణ భారతం ఎంతకాలం ఇట్లా ఎందుకు? తూర్పు లేకపోతే నార్త్ అండ్ సౌత్ ఎందుకు? ఈస్ట్ అండ్ వెస్ట్ ఎందుకు మాట్లాడకూడదు? ఈస్ట్ చాలా వెనుకబడ్డది కదా. కనుక ఇది ఒక కల్పన మైండ్ మీద, ఇది ఒక గేమ్ ఎప్పుడు ఆడుతూ ఇది ఎంత దూరం పోతుంది? దేశ విభజన వరకు కూడా పోతుంది ఇట్లా మాట్లాడుతూ పోతుంటే. కనుక రెస్పాన్సిబుల్ పీపుల్ ఇష్టమన్నట్టుగా మాట్లాడకూడదని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, బషీర్ అహ్మద్ గారు, షేక్ బాజీ గారు అండ్ మస్తాన్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో మమతా పార్టీకి పెద్ద షాకే, 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 40 మంది ఎమ్మెల్యేలు అమ్మా నీకు దండం, మేము పార్టీని ఇడిచిపెట్టి వెళ్తున్నాం, మేము పార్టీలో ఉంటే మమ్మల్ని రోడ్డు మీద కట్టుబట్టలతో కూడా నడిచే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో, ప్రజలు తిరగబడుతున్నారు. బహుశా ఇంత అప్రోరు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ కూడా ఒక పార్టీ మీద, ఒక పాలకపక్షం మీద ఓడిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఇలా ఇంతగా దిగజారిన పరిస్థితి లేదు. జమాతే ఇస్లామీకి రూట్ చేసిన ఫండ్స్ లెక్కలన్నీ కూడా సువేందు అధికారి ముక్కు పిండి మరీ వసూలు చేయబోతున్నాడు. కట్ మనీ ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి, ఏ సంఘాల నుంచి, ఏ జనాల నుంచి ఎంతెంత వసూలు చేశారు, ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కిరాయికి తీసుకోవాలన్నా కట్ మనీ ఇచ్చే దౌర్భాగ్యం నుంచి ఆ రాష్ట్రాన్ని బయటపడేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ కట్ మనీ వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి డబ్బులు వాపస్ ఇస్తున్నారట. ఎంత 100 రూపాయలు వసూలు చేస్తే 100 ఇవ్వకపోవచ్చు, 70 రూపాయలు 80 రూపాయలు ఇచ్చి దండం పెట్టి దయచేసి మా జోలికి రామాకండి అని. వెస్ట్ బెంగాల్